వచ్చేది ఏమంటే ఈ భూమి మీద దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకోవాలంటే ఏం చేయాలంటే మరి శాశ్వతమైంది కాదు ఈ ఇల్లు. ఈ శరీరం అనే ఇల్లు ఒక రోజు మనం కట్టుకున్న ఇల్లు ఇడిచిపెట్టి మరి ఊరి బయట శ్మశానంలో వెళ్ళిపోతుంది ఈ శరీరం. ఈ శరీరానికి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటిది అని సెలవిస్తుంది దేవుని వాక్యం. ఓ ప్రియ అన్న, చెల్లి, అక్క, తమ్ముడా, ఆలోచించండి. ఉదయకాలము మరి ఈ సత్యసువార్తగా ఈ మంచి మాటలు వింటే పరలోక రాజ్యం ఉంది. మీరు వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఎందుకంటే ఈ శరీరము చాలా పాప పంకిలితమైన కామము, క్రోధము, మదము, మాత్సర్యము, కొట్లాటలు, పగలు ఇలాగ చేసి మానవుడు మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోయి దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యాన్ని వెళ్లకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది. నీవు ఏ కులానికి చెందిన వాడవైనా, ఏ మతానికి చెందిన వాడవైనా మరి యేసుక్రీస్తు ప్రభు కొందరికి దేవుడు కాదు కానీ అందరికీ దేవుడు ఆయన. ఎందుకంటే మన అందరి కోసం ప్రాణం పెట్టాడు శిలువలో, తన పరిశుద్ధ రక్తం కార్చాడు. ఆయన సమాధి మరి శిలువ మ్రాను మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాదని సెలవిస్తున్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, దుగ్గరపల్లె గ్రామ ప్రజలారా, ఈ మంచి మాటలు సదవకాశం మీరు వినియోగించుకొని మీరు మారుమనసు పొంది మారుమనసుగా మీ పాపాలు ఒప్పుకొని మరి ప్రభు వైపు చూస్తే మీరు క్షమించబడి పరలోక రాజ్యం చేరుకుంటారు. ఎందుకంటే అక్కడ యుగ యుగాలు ఉండే రాజ్యం, అక్కడ చావు లేదు, అక్కడ ఆకులు తప్పులు లేదు, అక్కడ ఎప్పుడు దేవుడు ఎలా జీవిస్తాడో అలా జీవించే రాజ్యం ఇస్తా అని ప్రభు చెప్పాడు. మరలా తిరిగి రాబోతున్నాడు రెండోసారి. ఆలోపలనే మన పాపాలు ఒప్పుకొని మనం ప్రభులో మనం జీవిస్తే నిత్య జీవం ఉందని చెప్తున్నాడు. మరి మేమేం చేయాలని మీరు సెలవిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయం. మరి ఆలోచించిన ఆశాబంధం మంచి దొరకడం మించిన దొరకదు. ప్రభు యేసు రక్షకుడని నీవు ఒప్పుకుంటే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన